హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను టిలాపియా ఫిష్ తీసుకున్నాను. జిలేబీ ఫిష్ అంటారు కదా, అది తీసుకున్నా అండి. చాలా బాగా వాష్ చేసి తీసుకోండి. దీంట్లో ఫస్ట్ పసుపు వేసుకోవాలి, తగినంత కారం, కొంచెం ఫిష్ మసాలా, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం కొరియండర్ పౌడర్ అండి, ధనియాల పొడి ఉంటుంది కదా అది తీసుకోండి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి పేస్ట్ తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. దీంట్లో కరివేపాకు వేసుకుందామండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకోండి, చేత్తో కలుపుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల నుంచి అరగంట వరకు మ్యారినేషన్ చేసి పెట్టుకోండి. ఆ మసాలా అనేది బాగా పడుతుంది ముక్కలకి. సో రెస్ట్ ఇవ్వండి ఒక అర్ధగంట అన్న. ఇప్పుడు మనం ప్యాన్ మీద ఫ్రై చేసుకుందామండి. నేను డీప్ ఫ్రై చేయడం లేదు, ప్యాన్ మీద ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై చేసినా కూడా చాలా బాగా వస్తుంది, బాగా ఫ్రై కూడా అవుతాయి. సో దానికోసం ముందు ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టాం కదండి, ఆ ఫిష్ పెట్టుకోండి. ఒక్కొక్కటిగా ఇలానే పెట్టుకోండి. కొంతమంది ఎక్కువ ఆయిల్ కూడా వేసి చేస్తారు, కానీ నేను తక్కువ ఆయిల్లోనే చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎంత ఆయిల్ తిన్నా. అంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. సో మీరు మీ బట్టి, మీ ఇంట్లో ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇలానే ఒక్కొక్కటి పెట్టి ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కూడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. మూత ఎందుకు పెట్టుకోవాలంటే ఎప్పుడన్నా నూనె అనేది మన మీద పడే ఛాన్స్ ఉంటుందండి, పడే ఛాన్స్ ఉంటుంది. సో మూత పెట్టుకోండి. సో ఇప్పుడు మనము తిప్పేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక సైడ్ కాలినాయి కదా, ఇంకో సైడ్ కాల్చుకుందాము. మీకు రోహు ఫిష్ దొరికితే రోహుని తీసుకోండి. రోహు ఫిష్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసం రోహు ఫిష్ చాలా టేస్టీగా, అంటే మేము ఇండియాలో ఉన్నప్పుడైతే రోహు ఫిష్ తినేవాళ్ళమండి ఎక్కువ. అక్కడ దొరికేటి, బట్ ఇక్కడ దొరకవండి. సో అందుకే నేను టిలాపియా తీసుకున్నాను. ఈ జిలేబీ ఫిష్ కూడా బాగానే ఉంటుంది, బట్ మీకు రోహు దొరికితే రోహుతోనే చేసుకోండి. సో ఇలా తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఇలా కాల్చుకోండి. మేము పూణేలో ఉన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళండి అక్కడ. సో ఎక్కువ మనం డీప్ ఫ్రై చేసుకోకుండా తక్కువ ఆయిల్ తినే వాళ్ళైతే, ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఇలా చేసుకోవచ్చండి. ఫిష్ కూడా చాలా మంచిది హెల్త్కి, ఇంకా తక్కువ ఆయిల్ కూడా యూజ్ అవుతుంది. సో ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై. మీరు సాంబార్, పప్పు ఏదైనా చేసుకున్నప్పుడు దాంతో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ. సో ఇంకొక వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ బాయ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.